వెండితెర మీద నటులుగా కనిపించి అలరించే ఆర్టిస్టులు అందరికీ బాగా గుర్తుండిపోతూ ఉంటారు. అందులో కొంతమంది గురించి అయితే ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అలా సినిమా రంగంలో హీరోలుగా, హీరోయిన్లుగా రకరకాల క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వివిధమైన పాత్రలతో అలరించిన ఎంతో మంది ఆర్టిస్టుల గురించి మాట్లాడుకుంటూ రావడం, పైగా ఈ మధ్య కాలంలో మునిపెన్నడూ లేని విధంగా ఇలాంటి ఎంతో మంది ప్రముఖ నటులు అకస్మాత్తుగా కాలం చేశారు అన్న వార్తలు కూడా ప్రతి ఒక్కరిని పూర్తి విషాదంలో ముంచివేశాయి. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలతో సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మనల్నందరినీ అలరించిన ప్రముఖ సీనియర్ నటుడు అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేస్తోంది. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, ఆ నటుడు ఎవరో కాదండి, రోబో శంకర్. అసలు రోబో శంకర్ ఎవరు? ఇతడి సినీ మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు గనక గమనించినట్లయితే, ప్రముఖ నటుడిగా 260కి పైగా సినిమాల్లో నటించిన రోబో శంకర్ నిజానికి ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడని చెప్పాలి. చిన్నతనంలో స్కూల్లో చదువుకునే రోజుల్లోనే స్టేజ్ పెర్ఫార్మన్సెస్ ఇస్తూ డాన్సర్‌గా మంచి గుర్తింపు. ముఖ్యంగా ఓ రోబోలాగా డాన్స్ వేస్తూ గుర్తింపు సంపాదించుకోవడంతో మదురై పరిసర ప్రాంతాలని శంకర్ కాకుండా రోబో శంకర్ అని పిలుస్తూ ఉండేవారు. అలాంటి రోబో శంకర్‌కి చిన్నప్పటి నుంచి బాడీ బిల్డింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేదట. అలా తన బాడీని చక్కగా బిల్డ్ చేసుకుంటూ మిస్టర్ మదురైగా కూడా అవార్డుని గెలుచుకున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే మిస్టర్ మదురైగా ఎప్పుడైతే గుర్తింపు సంపాదించుకున్నాడో, ఆ తర్వాత వచ్చిన పాపులారిటీతో బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో షోస్, ముఖ్యంగా స్టాండప్ షోస్తోనూ, కమెడియన్ గాను, అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమైన ఎన్నో రకరకాల షోస్‌కి హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తూ బుల్లితెర రంగాల్లో రాణించాడు. ముఖ్యంగా ఇతడు చేసే కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, మేనరిజం బుల్లితెర రంగంలో ఓ నటుడిగా, కమెడియన్‌గా ఇతడికి మంచి గుర్తింపు వచ్చింది. అందులోనూ అతడు చేసే స్టాండప్ కామెడీ షోస్ ద్వారా. అలాంటి రోబో శంకర్‌కి ఇక తమిళ చిత్రసీమ రంగంలోకి నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో కలిసి నరసింహ సినిమాలో అతడికి స్నేహితుడిగా కనిపించాడు. ఇక ఆ సినిమాలో అతడి పాత్ర నిడివి చాలా తక్కువే అయినప్పటికీ అతడికి తమిళ సినిమా రంగంలో మాత్రం అది ఒక మంచి కెరియర్ బ్రేక్‌నిచ్చిందనే చెప్పాలి. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమాలు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే విజయ్, అజిత్, సూర్య వంటి వాళ్ళతో కలిసి ఎన్నో సినిమాలలో వాళ్ళకి స్నేహితులుగా కీలకమైన పాత్రల్లో నటించాడు. అలాంటి రోబో శంకర్ నటించిన సినిమాలు అంటే సింగం 2, విశ్వాసం, మారి 2, పులి ఇలా ఎన్నో సినిమాలలో కమెడియన్‌గా తనదైన నటనతో తమిళ చిత్రసీమ రంగంలో స్టార్ కమెడియన్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాంటి ఇతడు దాదాపుగా 260కి పైగా సినిమాల్లో కమెడియన్‌గా రాణించారు. స్టార్ హీరోస్‌తో మాత్రమే కాకుండా సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ గారితో కలిసి ఎన్నో సినిమాల్లో కూడా నటించడం జరిగింది. అలా రోబో శంకర్ తమిళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే తనదైన కామెడీ టైమింగ్స్‌తో, ముఖ్యంగా డైలాగ్ డెలివరీ, మేనరిజంతో స్టార్ కమెడియన్‌గా వరుస సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇదిలా ఉంటే రోబో శంకర్ మాత్రమే కాదు, అతడి కూతురు కూడా వెండితెర మీద నటి. అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ రోబో శంకర్ కూతురు కూడా నటే. పైగా స్టార్ హీరో విజయ్ నటి. విజయ్ సినిమాలో యాదమ్మ పాత్రలో లావుగా కనిపించిన ఫుట్బాల్ ప్లేయర్ ఎవరో కాదు, స్వయాన రోబో శంకర్ కూతురే. అలా చూసుకున్నట్లయితే విజిల్ సినిమా తెలుగులో విజిల్ అన్న పేరుతో రిలీజ్ అవ్వడం, అది మన తెలుగు ప్రేక్షకులను కూడా బాగా అలరించి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా. ఇక ఆ సినిమాలో లావుగా యాదమ్మ క్యారెక్టర్‌లో కనిపించిన ఫుట్బాల్ ప్లేయరే స్వయాన రోబో శంకర్ కూతురు. అలా రోబో శంకర్ కూతురు ఆ సినిమా ద్వారా నటిగా తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే రోబో శంకర్ వయసు కేవలం 46 ఏళ్లు. ఈ మధ్య కాలంలోనే ఉన్నట్టుండి అతడి లివర్ పూర్తిగా దెబ్బతినడం, సభ్యులు హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇక గత కొంతకాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ లివర్ పూర్తిగా దెబ్బతినడం, దాంతో పాటు మల్టిపుల్ ఆర్గాన్స్ కూడా ఫెయిల్ అవ్వడంతో అకస్మాత్తుగా 46 ఏళ్ల వయసులోనే రోబో శంకర్ గుండెపోటుతో మరణించడం జరిగింది. ఇప్పుడు ఈ వార్త తమిళ చిత్రసీమ రంగాన్ని పూర్తి విషాదంలో నెట్టివేసింది. ఓ విధంగా చెప్పాలి అంటే తమిళ్లో రోబో శంకర్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ చేయడంతో ఆ విధంగా మన తెలుగు ప్రేక్షకులకి కూడా ఓ కమెడియన్‌గా ఇతను సుపరిచితుడని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఎప్పుడైతే రోబో శంకర్ 46 ఏళ్ల వయసులోనే అకస్మాత్తుగా కన్నుమూశాడు అంటూ వచ్చిన వార్త తమిళ చిత్రసీమ రంగాన్ని మాత్రమే కాదు, ఇటు తెలుగు సినిమా రంగాన్ని కూడా పూర్తి షాక్‌కి గురిచేసిన సంఘటన. విషయం తెలిసిన వెంటనే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు, ముఖ్యంగా రజనీకాంత్, విజయ్, కార్తీక్ వంటి వాళ్ళు పరుగున ఆయన ఇంటికి తరలి వెళ్లి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో సినిమా రంగం ఓ మంచి స్టార్ కమెడియన్ని కోల్పోయింది. మరి ఇంతటి విషాదం నుండి రోబో శంకర్ కుటుంబ సభ్యులు త్వరగా తెరుగునే గుండె నిబ్బరాన్ని మరియు ఈ గొప్ప కమెడియన్ ఆత్మకి పరిపూర్ణంగా శాంతిని ఆ దేవుడు కలిగించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.